కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా వచ్చినాయట. ఇక ఈ సైఫ్ అలీ ఖాన్ ఘటనలో ఏం జరిగిందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తే, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆయన ఉండేది ముంబైలో. ఆయన ఒక హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లో ఉంటాడు. ఆయన గేటెడ్ కమ్యూనిటీ. అందరు కళ్ళు కప్పేసి ముందు రోజే, అంటే నిన్న జరిగింది ఘటన గురువారం రోజు తెల్లవారుజామున నిన్న ఘటన జరిగితే, అంటే బుధవారం రోజు సాయంత్రమే 6-7 గంటల ప్రాంతంలోనే ఆయన ఎట్లనో వచ్చి ఆ దొంగ ఏం చేసినట్టు కదంటే ఫైర్ ఎగ్జిట్ ద్వారా పైకి ఎక్కిపోయి ఆ 10th ఫ్లోర్లో ఉంటాడట సైఫ్ అలీ ఖాన్. ఆ 10th ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ దొంగ ఎవరో తెలియదు. వెళ్ళిపోయి రాత్రంతా అక్కడే దాక్కున్నాడట. అయితే ఇక మొత్తం అందరు పడుకున్నారు, పెద్దగా పట్టించుకోలేదు. దొంగ చేరిండా ఎవరు చేయడం పట్టించుకోలేదు. అందరి కళ్ళు కప్పేసి ఎక్కేసింది మొత్తం మీద. సో అక్కడ పోయి దాక్కున్నాడట. ఇక రాత్రి 2:30 గంటల సమయంలో ఏమైందంటే ఆయనకి 2 పిల్లగాళ్ళు, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2 పిల్లలు. ఒకరు తుమేర్ అలీ ఖాన్, ఇంకొకరు జహంగీర్ అలీ ఖాన్. సో పెద్ద పిల్లగాడు తల్లి దగ్గరే ఉన్నాడు. చిన్న పిల్లగాడు ఎవరైతే ఉన్నారో జహంగీర్, జైబాబు అని పిలుస్తుంట పాప వాళ్ళ పని మనిషి. సో ఆయనకి కేర్ టేకర్గా ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఆ బాబు ఒక రూమ్లో పడుకున్నారు. అయితే ఆ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటే అటాచ్డ్ వాష్రూమ్ లైట్ వెలిగి ఉంది లోపల. ఆ వ్యక్తి ఎవరో లోపల ఉన్నారు. అయితే కొంత నిద్ర మేలుకో వచ్చిందట. లైట్ ఎందుకు వెలిగిందని చెప్పి ఆవిడ లేచి చూస్తే ఒక 2:30 గంటల ప్రాంతంలో రాత్రి, అంటే తెల్లవారుజామున గురువారం తెల్లవారుజామున బుధవారం రోజు రాత్రి 2:30 గంటల సమయం లేచి చూస్తే కొంత అక్కడ సస్పీషియస్గా అనిపించిందట. సరే పోనీలే జైబాబుని చూడడానికి, అంటే అబ్బాయిని చూడడానికి వాళ్ళ తల్లో తండ్రో వచ్చి ఉంటారని చెప్పి మళ్ళీ తేలికపాటుగా తీసుకొని పడుకున్నదంట. ఆ తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, తప్పు జరుగుతుందేమో, నేను ఎందుకో కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేని చెప్పి మళ్ళీ లేచి చూసి కొంత బాత్రూమ్ వైపుగా వెళ్దామని బాత్రూమ్ వైపు తొంగి చూస్తే ఒక మనిషి నీడగా అనిపించిందట. అంతలోనే ఆ వ్యక్తి లోపల వ్యక్తి బయటకు వచ్చేసిండు. ఆ దొంగ బయటకు వచ్చేసిండు. వచ్చి రాగానే చేతిలో యాక్సెల్ బ్లేడ్ ఉన్నది. మనం ప్లాస్టిక్ పైపులు కట్ చేసి యాక్సెల్ బ్లేడ్ ఉంటుంది కదా, యాక్సెల్ బ్లేడ్ అని చేతిలో ఉన్నది. వచ్చి రాగానే గొంతు పైన బ్లేడ్ పెట్టేసి నువ్వు మాట్లాడితే చంపేస్తా అని చెప్పి నోరు మూసే ప్రయత్నం చేసిండు. అయితే అప్పటికి ఆమె కొంత భయపడిపోయి సైలెంట్గా ఉండిపోయింది. వెంటనే ఆయన ఒక తోపు తోసేసి ఆ బాబు దగ్గరికి పోయింది. ఎందుకంటే బాబు కేర్ టేకర్, బాబుకి ఏం జరగకూడదు, చిన్న బాబు 4 సంవత్సరాల బాబు కాబట్టి బాబు దగ్గరికి పోయి బాబుని తీసుకున్నామని పట్టుకునేసరికి వాళ్ళిద్దరు మా తోపులాటతో ఒకసారిగా ఆమెకి ఎడమ చేతికి ఆ బ్లేడ్ చీరుకొని పోయి రక్తం కారడం స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ గాయానికి ఆమె ఒక్కసారి అరిచింది ఇక గట్టిగా. అరవడంతో ఆయన వెంటనే అది అరుపులు వినబడుతుందని చెప్పి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు పోయిరట. ఇదని నేను చెప్పడం కాదు, FIR కాపీలో ముంబై పోలీసులు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఎలియామా ఫిలిప్ ఆమె పేరు, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఆమె చెప్పిన స్టేట్మెంట్ని పోలీసులు FIR రూపంలో నమోదు చేస్తే FIRలో కాపీలు ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో సైఫ్ అలీ ఖాన్ రాగానే ఇక సైఫ్ అలీ ఖాన్ నుంచి తప్పించుకొని బయటకు ఉరుకుదామని చెప్పి యాక్సెల్ బ్లేడ్తోనే సైఫ్ అలీ ఖాన్ పైన 2 సార్లు ఇక్కడ వ్రిస్ట్ పైన, ఎడమ చేతి వ్రిస్ట్ పైన గాయం చేసిండు. 2 సార్లు మెడ పైన కుడి భాగం అంటే ఇటువైపుగా గాయమైంది. ఆ తర్వాత వీపుకు కూడా గాయమైంది. ఒక చాలా బలంగా సైఫ్ అలీ ఖాన్ వీపులో కత్తితో ఆ యాక్సెల్ బ్లేడ్ గుచ్చడంతో ఏమైపోయింది, యాక్సెల్ బ్లేడ్ ముందు ఎడ్జ్ ఉంటుంది కదా 2 ఇంచులు, అది ఇరిగిపోయి వెన్నుపూసకి ఇరుక్కుపోయింది. అది వెన్నుపూసకు డైరెక్ట్గా మన బ్లడ్తో పాటుగా వెన్నుపూస కూడా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ వెన్నుపూస ఫ్లూయిడ్ కూడా లీక్ అయింది. అంత దారుణంగా వెన్నుపూసలో గుచ్చుకుపోయింది. సో అది లోపల విరిగిపోయింది. ఇక వెంటనే హాస్పిటల్కి హుటాహుటిన హాస్పిటల్ తీసుకుపోయారు. డాక్టర్ వాళ్ళ పెద్ద కుమారుడు ఇబ్రహీం అనేవారు, అంటే మొదటి భార్య కొడుకు ఇబ్రహీం అంటే ఆయన హాస్పిటల్ తీసుకుపోయాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే దీనికి ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఇక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఆ వెన్నుపూస కూడా ఇరిగినటువంటి కత్తి ముక్కను కూడా తీసిరు బయటికి. కానీ కొంత చికిత్స అవసరం అని చెప్పి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి CCTV ఫుటేజ్ కూడా మనం చూసినాం ఇప్పటికే. సో అనుమానాస్పదంగా సస్పీషియస్గా ఉన్నాడు. హడావిడి కిందికి వస్తున్నాడు. మెడలో ఒక ఎర్ర టవాల్ ఉన్నది, ఆయన చేతిలో ఒక కత్తి ఉన్నది. సో ఆయన నిర్ధారించుకుని ప్రస్తుతం ఆయన కోసం 10 టీంలుగా గాలిస్తున్నారు పోలీసు అంతా కూడా. ఈ సైఫ్ అలీ ఖాన్ జరిగిన ఘటన. మరి ఆయన ఎప్పుడు పట్టుకుంటారు?